ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు ఇవి అగర్వుడ్ అండి. సో ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్నటువంటి ఈ యొక్క వృక్ష జాతుల్లో మనం ఇందాక చెప్పుకున్నాం శ్రీగంధం అని. దాని తర్వాత డిమాండ్ పరంగా చూసుకుంటే అగర్వుడ్ కూడా రెండో ప్లేస్లో ఉంటుందండి. కానీ వాల్యూ పరంగా అంటే మనం ధర పరంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ధర పలికేటటువంటి కలప ఏది అంటే ఈ యొక్క అగర్వుడ్ కలప అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 అండి. నెంబర్ 2 వచ్చేసి మనకు శ్రీగంధం. అయితే ఈ యొక్క అగర్వుడ్ కలపను ఎక్కువగా ఏంటంటే మన ముస్లిం కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదండి, ఆ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా వాడతారు. వారి యొక్క ప్రతిరోజు జీవన విధానంలో ఇది ఒక భాగం అండి. ఇది లేకుండా వారికి ఆ రోజు గడవదు అంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది ఒక డౌట్ అండి పాషా గారు, ఈ అగర్వుడ్ అనేది దేనికి ఉపయోగిస్తారు ఎక్కువ? ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పర్ఫ్యూమ్స్, సోప్స్, ఇన్సెన్స్ స్టిక్స్, అరోమా థెరపీ, మెడిసిన్స్, ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. శ్రీగంధాన్ని కూడా అలాగే వాడతారు. కాకపోతే ఏంటంటే ఆ శ్రీగంధాన్ని ఏంటంటే మనకు ఎక్కువగా ఈ యొక్క మన హిందూ సాంప్రదాయం ఉన్నటువంటి దేశాల్లో ఎక్కువగా వాడతారు. ఈ అగర్వుడ్ అనేది ఏంటంటే ఈ యొక్క ఓన్లీ గల్ఫ్ ముస్లిం కంట్రీస్, ఇస్లాం మతం ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా దీన్ని వాడతారు. అయితే శాండిల్వుడ్ నుంచి మనకి ఏమేమి ప్రొడక్ట్స్ మనం తీసుకుంటామో అంటే సబ్బులు కానివ్వండి, ఇన్సెన్ స్టిక్స్ కానివ్వండి, పౌడర్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, పర్ఫ్యూమ్స్ కానివ్వండి, ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలా అదే రకమైన ఉపయోగాలు దీని నుంచి కూడా ఉన్నాయి. బట్ వాడకం అనేది మాత్రం ఇది గల్ఫ్ కంట్రీస్లో వాడతాము, అది మిగతా దేశాల్లో వాడతాం. చూస్తున్నారు కానీ ఇది అగర్వుడ్ అనేది ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా కూడా మరి శ్రీగంధం తర్వాత మరి అగర్వుడ్ అనేది కూడా గల్ఫ్ కంట్రీలో వాడుతున్న పాషా గారు చెప్తున్నారు. దీనివల్ల కూడా ఉపయోగాలు ఏంటో ఒకసారి, ఇది ఎలా పండించాలి, ఈ మొక్కని ఎలా అనేది కూడా ఒకసారి పాషా గారు తెలుసుకుందాం. ఇందాక మనం శ్రీగంధం గురించి చెప్పుకున్నాం. పక్కన ఒక మొక్క కావాలి, ఒక సపోర్టింగ్ మొక్క లేకుండా తన యొక్క ఆహారాన్ని తయారు చేసుకోలేదని చెప్పుకున్నాం. అయితే ఈ అగర్వుడ్కి ఏంటంటే అలాంటి అవసరం లేదు, ఇది స్వతహాగా పెరుగుతుంది. కాకపోతే దీనికి ఏంటంటే మనం ఒక పాక్షిక ఛాయను అందించాలి. దానికి పాక్షిక ఛాయను అందిస్తే ఈ మొక్క బాగా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే మేము కూడా దీని మీద రీసెర్చ్ చేసామండి. ఈ మొక్కల్ని కూడా ఎలా నాటుకోవాలి, వీటి నుంచి కూడా మనం ఎలాంటి మేనేజ్మెంట్, సస్యరక్షణ చర్యలు కానివ్వండి, మిగతా యాజమాన్య పద్ధతులు కానివ్వండి, అవన్నిటి మీద మేము స్టడీ చేసాము. దీని మీద కూడా మీకు ఇందాక చెప్పాను, ఈ అగర్వుడ్ సాగు మీద కూడా మన ఆర్గనైజేషన్, మా పైనీస్ అసోసియేషన్ నుంచి త్వరలోనే ఒక పుస్తకాన్ని మేము రిలీజ్ చేయబోతున్నాము. ఆ పుస్తకంలో దీని సాగుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మేము దాంట్లో ఇచ్చామండి. అంటే మొక్క నాటుకునే విధానం దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఎలాంటి విధానాలు అవలంబించాలి, ఎలాంటి విధానాలు అవలంబించడం వల్ల ఈ మొక్క నుంచి మనం మంచి ఆదాయాన్ని తీసుకోవచ్చు అనేటువంటి పూర్తి వివరాలను కూడా మేము మా యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం అండ్ మార్కెటింగ్ టీం, టెక్నికల్ టీం, ఇవన్నీ కూడా ఈ బృందం అంతా కూడా ఏంటంటే దీని మీద 1 సంవత్సరం పాటు పరిశోధన చేసి మేము ఒక పుస్తకాన్ని మేము రూపొందించామండి. అది కూడా త్వరలోనే ఇస్తాం. కటింగ్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? దీని ఒక కటింగ్, దీనికి ఏంటంటే అండి, దీనికి మనం ఒక ఫంగా ఎక్కించాలండి. దీన్ని ఫంగా ఎక్కించడం వల్ల దీంట్లో ఏమవుతుందంటే ఒక రెజిన్ ఫామ్ అవుతుంది. సో మనం ఏం చెప్తున్నాము అంటే ఈ చెట్టు యొక్క చుట్టుకొలత కనీసం ఒక 20 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్ చుట్టుకొలత వచ్చిన తర్వాత దీనికి మనం ఏం చేయాలంటే ఇనాక్యులేషన్ అంటాము, ఇనాక్యులేషన్ చేసుకోవాలి. ఆ ఇనాక్యులేషన్లో ఏం చేస్తామంటే మనం ఫంగా ఎక్కిస్తాం. ఆ ఫంగా ఎక్కించిన తర్వాత 1.5 ఇయర్ తర్వాత, ఒక 1.5 ఇయర్ తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. కానీ ఎమ్మటే చేసుకోకండి. 1.5 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు, అంటే 1.5 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు లోపు దీన్ని మనం కటింగ్ చేసుకుంటే దీని నుంచి మంచి కలప మనకు వస్తుంది. మంచి దీంట్లో కూడా ఆయిల్ కంటెంట్ చూస్తారండి, అలాగే మంచి సువాసన, ఇవన్నీ కూడా సేమ్ క్యారెక్టర్ అండి. అలాంటి క్యారెక్టర్తో ఉన్నటువంటి కల్పన మనం దీని నుంచి పొందవచ్చు. ఏదేమైనా కూడా 7వ సంవత్సరం లేదా 8వ సంవత్సరం మనం దీనికి ఇనాక్యులేషన్ చేసుకుంటే 10 లేదా 11వ సంవత్సరం కొంత ఆదాయాన్ని పొందవచ్చు. ఇందాక శ్రీగంధానికి చెప్పుకున్నట్లే ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఆగగలిగితే అంత ఎక్కువ ఆదాయం, అంత సువాసన కలిగినటువంటి కలప, అంత ఆయిల్ కంటెంట్ ఉన్నటువంటి కలప, ఇవన్నీ కూడా మనం పొందవచ్చు. ఓకే, ఒకసారి మనం ఎక్స్రే న్యూస్లో కూడా చూస్తున్నాం, ఈ అగర్వుడ్ మొక్కను చూస్తున్నాం ఎక్స్రే న్యూస్లో. ఈ నర్సరీలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి అగర్వుడ్ మొక్క కూడా ప్రపంచ దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉన్న మొక్క ఇది. మరి గల్ఫ్ కంట్రీలో కూడా ఈ మొక్కకి బాగా డిమాండ్ ఉంటుంది. ఒకసారి మనం చూస్తున్నాం ఇది అగర్వుడ్ మొక్కని. ఓకే అండి, ఈ మొక్క పేరు మనం అందరూ అగర్వుడ్ అంటారండి. సో దీని యొక్క శాస్త్రీయనామం వచ్చేసి ఆక్వలేరియా మెలాకెన్సిస్. సో ప్రపంచవ్యాప్తంగా 25కు పైగా రకాలు ఉన్నప్పటికీ ఎంతో డిమాండ్,
సువాసన, మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు లేనటువంటి ఈ యొక్క కలపకి, ఈ అగర్వుడ్ కలపలకే రారాజు ఈ యొక్క అక్విలేరియా మెలాకెన్సిస్. మనం అందరూ కూడా దీన్ని అగర్వుడ్ అని పిలుస్తుంటామండి.